నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న పవన్ కళ్యాణ్ గారు 6 months తన జర్నీ యాజ్ అ పొలిటీషియన్ ప్రోగ్రెస్ రిపోర్ట్గా రిలీజ్ చేశారు. సో దాని గురించి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి సార్, సో పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి మాట్లాడదాం సార్. ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నా కానీ వైసీపీకి నిద్ర లేకుండా చేస్తున్నాడు. ఇవాళ ప్రతిపక్షం వాళ్ళు కూడా ఎందుకు మనకి ఈ జీవితం అని బయటకు వచ్చి జనసేన పార్టీలన్నా చేరదాం, కనీసం మనుషులుగా మారదాం అని ఆలోచించేలాగా సిగ్గుపడేలా చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని మనం చెప్పాలి. 6 నెలలు కాలండి, అనుభవం లేదన్నారండి, అసెంబ్లీ గేటు తాకలేడన్నాడండి, అసలుకు 2 చోట్ల పోటీకి ఓడిపోయామన్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి ఆ రోజుల్లో? నన్ను ఒక్కడిని గెలిపించినా మీకోసం నిలబడతా అన్నారు. ఒక్కడినన్నా గెలిపించండ్రా బాబు, మీకోసం నిలబడతాన్రా, అసెంబ్లీలో కొట్లాడతాన్రా అన్నాడు. ఇవాళ ప్రతిపక్షం సిగ్గుతో తలదించుకోవాలి, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి. కనీసం ప్రజల నీతి బాధల గురించి పట్టించుకునే తీరిక లేదు, వాటిని అసెంబ్లీలో చర్చించే ఓపిక లేదు, ఆ దమ్ము ధైర్యము లేదు. అలాంటి ఒక దుస్థితిలో ప్రతిపక్షం కునారిల్లిపోతూ ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే వాళ్ళు ఎవరైనా మనుషులుగా మారాలంటే వచ్చి తెలుగుదేశం పార్టీలోనో లేదా జనసేన పార్టీలో చేరితే అట్లీస్ట్ పాప ప్రక్షాళన అంటారు కదా, గంగలో మునిగితే పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు కదా. అట్లీస్ట్ ఇప్పటికైనా వచ్చి గంగా నది లాంటి జనసేన పార్టీలో చేరండి, మీ పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని నేను చెప్తాను. బట్ పవన్ కళ్యాణ్ గారు చేర్చుకోవాలి కదా, అదొక పెద్ద ఇది క్వశ్చన్ మార్క్. ఎవరినంటే జనసేన పార్టీలో చేరాలంటే వాళ్ళకి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి, అలాంటి వాళ్ళనే తీర్చుకుంటారు. అట్లీస్ట్ తెలుగుదేశం పార్టీలోని చేరితే పర్లేదు, కానీ ఆ పార్టీలో ఉండి ఇవాళ ఇలాంటి ప్రోగ్రెస్ రిపోర్ట్లు చూశాక ఏం మాట్లాడుకుంటారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏమేం చేశారంటే ఏమీ లేదు, అప్పుల పాలు చేశారు. ఇవాళ ఈయన 6 నెలలు అయింది, అనుభవం లేదన్నారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేశారు. ఇవాళ ప్రోగ్రెస్ రిపోర్ట్ గురించి చెప్పుకోవాలంటే మనకు గంట ప్రోగ్రామ్ అవుతుంది. ఇది ఎందుకని ప్రతిపక్షాలకి తెలియాలనా, లేకపోతే జనాలు కూడా లైక్ పబ్లిక్ కూడా ఏం చేశారు అనేది కొంతమంది మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సమాధానంగానే ఎందుకని ఇది ఇంతకుముందు ఎవరైనా ఇలాంటివి చేశారా? అంటే ఇప్పుడు 6 నెలలకి చేయలేదు కానండి, అంటే గవర్నమెంట్ కూడా ఒక్కో సందర్భంలో చేస్తుంది, కానీ ఇప్పుడు దాకా అయితే చేయలేదు ఎవరు. బట్ ఈయన ఎందుకు చేశాడంటే రీజను, నేననే వాడిని గెలిపిస్తే మీకు ఏం జరుగుద్దో, ఒక నిజాయితీ పరుడైన ఒక వ్యక్తిని గెలిపిస్తే ప్రజలకు ఏం చేయగలుగుతాడు నిరూపించడం కోసం. మనకి అవకాశం ఇస్తే కదండి జనానికి తెలుస్తుంది. మీరు అవకాశం ఇచ్చారు కదా, ఆయన నిరూపించుకుంటున్నాడు. ఎస్, మీకోసం నేను ఇది చేశాను రా బాబు అని చెప్తున్నాడు. పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన గెలిచినప్పుడు, పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన చివరి ప్రయత్నం దింపుడు కళ్యాణ్ ఆశ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పిఠాపురంలో ఈమెను గెలిపించండి, వంగా గీత గారిని డిప్యూటీ సీఎం చేస్తా అన్నాడు. ఆయన ప్రభుత్వ హయాంలో 5 డిప్యూటీ సీఎంలు ఏం పీకారు కాబట్టి మళ్ళీ డిప్యూటీ సీఎం చేస్తారని జనం నమ్మల, పవన్ కళ్యాణ్ నమ్మారు జనం. ఇవాళ నమ్మినందుకు వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ అంటే అతిశయోక్తి కాదు. ఇవాళ చాలా మంది భీమవరంలో తర్వాత విశాఖ గాజువాకలో బాధపడుతూ ఉంటారు కావచ్చు కొంతమంది. అంటే అరే మన నియోజకవర్గంలో ఈయన గెలిపించుకోలేకపోయామే అని బాధపడుతూ ఉంటారు కావచ్చు. అలాగా ఇవాళ పిఠాపురం ప్రజలు ఇచ్చిన విజయానికి కానుకగా 12 సంక్షేమ కార్యక్రమాలు చేశాడండి. ఓకే, దానికి సంబంధించిన రిలీజ్ చేశాడు ఆయన. అంటే పిఠాపురంలో చేసిన అభివృద్ధి, పిఠాపురం డెవలప్మెంట్ అథారిటీ అని ఒకటి ఏర్పాటు చేశాడు. దానికోసం ఒక సంస్థ అభివృద్ధి ఒక అథారిటీని ఏర్పాటు చేశాడు పిఠాపురానికి. అదిగాక 30 పడకల ఆసుపత్రి ఉండేది, దాన్ని 100 పడకలకి చేశాడు. అతను 2 కోట్ల రూపాయలు పెట్టి టీటీడీ కళ్యాణ మండపం నిర్మిస్తున్నాడు. ఆ గొల్లపురంలో ఎప్పటి నుంచి ఒక తాగునీటి సమస్య ఉంది, ఆ సమస్యని క్లియర్ చేశాడు. ఇక విద్యార్థులు 32 పాఠశాలలకు 2 చొప్పున 25,000 విలువ చేసే క్రీడా సామాగ్రి పాఠశాలలకు వెళ్ళాడు. పాఠశాలలకు వెళ్ళి మీకేం జరుగుతుంది, పాఠశాల విద్యార్థులతో ఆయన ముచ్చటించే తీరు, ఆయన మాట్లాడే తీరు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నేను కాదు మీ హీరో, మీ అమ్మా నాన్న మీ హీరో, మీ టీచర్లు మీ హీరో అని చెప్తాడు వెళ్ళి. అలా చెప్పేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? సో అక్కడికి వెళ్ళి నేను కాదు, జగన్మోహన్ రెడ్డి పిల్లల దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతాడు? ప్రతిపక్షాల గురించి మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ ఎన్నెన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, కార్లను మార్చినట్టు పెళ్ళాలను మారుతున్నాడు, పిల్లల దగ్గర మాట్లాడతాడండి, సిగ్గుపోలే. సో అలాగా పవన్ కళ్యాణ్ గారు ఈసారి వెళ్ళినప్పుడు పిల్లలతో ముచ్చటించే తీరు చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా ఇట్లా ఈయన ఏమేమి చాలా కార్యక్రమాలు అండి, దాదాపు 12 రకాల కార్యక్రమాలు చేశారు.
సో రోడ్లు వేశాడు, చెరువులు తవ్వించాడు. సో పాఠశాలలో కనీస వసతులు లేకపోతే రూములు కట్టిస్తున్నాడు. సో అలాగే వాళ్ళకి ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నాడు. చేబ్రోల్లో 70 మంది విద్యారధీనులు ఉంటున్న సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాల్లో 20 ఏళ్లుగా తాగునీటి సమస్య అంట. దాన్ని బాగు చేశాడు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మైక్రో లెవెల్లో వెళ్ళి అక్కడ సమస్యలు కనుక్కొని వాటిని తీరుస్తున్నాడు. 6 నెలల్లో ఇంత ప్రగతి సాధించాడు. ఇవి కాక మళ్ళీ ఆయన తన శాఖాపరంగా ఏం చేస్తున్నాడు, గ్రామ సభలతోటి దేశం మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో ఆయన ఏకకాలంలో గ్రామ సభ పెట్టి పల్లె పండుగ అని చేస్తున్నాడు. పల్లెల్లో మీకు గ్రామాలు అంటే మీకు తిరిగే, మీరు హైదరాబాద్లో ఉంటారు కాబట్టి మీకు తెలియదు, గ్రామాల్లోకి వెళ్ళేటప్పుడు అంటే ఏ రోడ్డు సక్రమంగా ఉండదు, అన్ని గతుకుల మయం, ప్రమాదాలు జరిగేవి, వెహికల్స్ పాడయ్యేవి. సో చాలా బాధపడేవాళ్ళు. ఇవన్నిటిని రోడ్లు వేయించాడు, నీళ్లు తెప్పించాడు. ఎక్కడెక్కడ ఇబ్బంది అంటే నీళ్లు తేవడానికి కూడా ఏంటంటే ముందు పైప్ లైన్లు తవ్వేసేయడం, ఎవరికి ఇష్టం వచ్చిన కాంట్రాక్టులకు ఇచ్చుకోవడం, ఇలాంటి పనులు కాదు. నిజంగా అది జనానికి లబ్ధి చేకూరే పని చేస్తున్నాడు అనమాట. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన అడిగిందే తడవుగా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ ప్రభ అట్లా వెలుగుతుంది కేంద్రంలో. ఆయన ఏమడిగితే అది ఇస్తుంది కేంద్రం. అవి తీసుకొచ్చి ఆయన నియోజకవర్గానికి చేస్తున్నాడు. గ్రామీణాభివృద్ధిలో ఇప్పటి వరకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఆయన చేసిన కృషి అవిరళం. ఇలాగండి ఆయన శాఖాపరంగా కూడా 13,326 గ్రామ పంచాయతీల్లో ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించి దేశం మొత్తం ఇటువైపు చూసేలా చేశాడు. సో తాగునీటికి సంబంధించిన సమస్యలు అవి పరిష్కరించాడు. ఇవాళ స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళైనా ఇవాళకి చాలా చోట్ల నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారంటే సిగ్గుచెట్టు కదా. అక్కడికి వెళ్ళి కొంతమందికి తాగునీళ్ళు అసలు లేవు, ఉన్నా కానీ అవి కలుషితమై ఉన్నాయి. 2 సమస్యలకి పరిష్కారం వెతుకుతూ ఉన్నాడు. అలాగే మన్యం ప్రాంతం ఎవరు టచ్ చేయని అంటే బేర్ ఫుట్ మీద వెళ్ళి జారుడు దారిలో నడుస్తూ అందరినీ ఆయన చైతన్యవంతం చేశాడు. అక్కడికి వెళ్ళి అక్కడ చేశాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ సచివాలయం పెడతానంటున్నాడు, అక్కడికక్కడ మీ సమస్యలు పరిష్కరిస్తానంటున్నాడు. ఇలాగా అటవీ శాఖ పరిధిలో ఏం చేశాడు దాన్ని కూడా ఇచ్చాడు. అటవీ శాఖకు సంబంధించి ఇళ్ల మీద ఏనుగులు పడి ధ్వంసం చేస్తున్నాయి పంటల మీద. దానికి సంబంధించి ఎన్నో ఏళ్లుగా కుంకి ఏనుగులను తీసుకొస్తే ఈ సమస్య పరిష్కారం అయిందంటే కర్ణాటకకు వెళ్ళాడు, ఒప్పందం చేసుకున్నాడు, తీసుకొచ్చాడు. పర్యావరణాన్ని కాపాడడానికి చర్యలు తీసుకున్నాడు. మొక్కలు 50%, 29% ఉంటే పచ్చదనం 50% చేయాలని దాని మీద ఒక డ్రైవ్ నిర్వహిస్తున్నాడు. ఇట్లా ప్రతిదీ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ఎట్లా ఉండాలి దాని మీద కూడా ఒక విజన్ తీసుకుని నడిపిస్తున్నాడు. అంటే అనుభవం లేదు 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 అంటే ఇంత గొప్పగా పరిపాలిస్తున్నాడే, అనుభవం లేదని ఇంకొకళ్ళు అంటారా? ఇంకెప్పుడైనా అనగలరా? అనుభవం లేకపోతే అందలం ఎక్కిస్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డిని చూపించాల. అనుభవం లేకపోయినా ప్రజల మీద ప్రేమ ఉండి మానవత్వం ఉంటే ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ గారిని చూపించాలి. 2 ఉదాహరణలు చాలు. దేశంలో ఈ 2 ఉదాహరణలు చూపిస్తే ఎలాంటి నాయకుడిని ఎంచుకోవాలి, ఎలాంటి నాయకుడిని ఎంచుకోకూడదని చెప్పడానికి పర్ఫెక్ట్ ఉదాహరణలు ఇద్దరని మనం చెప్పుకోవచ్చు. సార్, ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పారు కదా. చాలా మంది కూడా అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గురించి నెగటివ్ గా కమెంట్ చేస్తుంటారో వాళ్ళు ముఖ్యంగా డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే సుగాలి ప్రీతి కేసుది ఇప్పటిదాకా ఎందుకు ఏమి తేల్చలేదు అని అనేసి అని అంటున్నారు. దాని గురించి ఏమంటారు సార్? సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఆయన అధికారంలోకి వచ్చాక వాళ్ళతో మాట్లాడారు, వాళ్ళకి భరోసా ఇచ్చారు. హోంమంత్రి అనితకు బదిలీ చేశారు. దీని మీద మీరు దృష్టి పెట్టండి అని చెప్పాడు. దానిపైన జరుగుతుంది. కానీ ఇవాళ ఒక్క రోజులో జరిగేవి కాదు అవి. కారణం ఏంటంటే దాదాపు ఆ సంఘటన జరిగి ఇప్పటికీ 7-8 ఏళ్ళు అయినట్టుంది నాకు తెలిసి. సో 7-8 ఏళ్ళగా అయిపోయి చాలా వరకు బాధాకరం ఆ విషయం. నేను కూడా వాళ్ళ అమ్మగారిని, సుగాలి ప్రీతి అమ్మని ఇంటర్వ్యూ కూడా చేశాను. చాలా బాధాకరం ఏంటంటే అంతా డబ్బున్న వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా ఒక్కటైపోయారు. అక్కడ పార్టీలకు అతీతంగా ఒక్కటైపోయి ఆ అమ్మాయిని అంటే పాశవికంగా ఆ అమ్మాయి చనిపోయేలా చేశారని అంటే మనం వింటే మన కళ్ళ మంట నీళ్ళు వస్తాయి. అంత దారుణమైన అంశం. పవన్ కళ్యాణ్ గారిని కూడా కదిలించింది. కానీ కొన్ని ఇబ్బందులు కూడా అక్కడ ఎదురైనట్టుగా మనకు కనబడతా ఉంది. ఆయన సొంత ప్రభుత్వం వస్తే ఇలాంటి వాటి మీద ఉక్కుపాదం మోపుతాడు. కానీ కొంత ఇది కూటమి ప్రభుత్వం అయ్యేసరికి కొంచెం ఆయన కూడా కాస్త ఇబ్బంది పడతా ఉన్నాడు. అదొకటి మీరు గమనించారు లేదు? అంటే శాంతి భద్రతల మీద ఎందుకు మీరు తీసుకోవట్లేదు, ఎందుకు మీరు సరిగా యాక్ట్ చేయట్లేదు, చర్యలు తీసుకోవట్లేదు అని గట్టిగా ఒకసారి నిలదీసి అవసరమైతే నేను హోంశాఖ ఏమైనా తీసుకోవాలా అని ఆయన గట్టిగా మందలించిన పరిస్థితి కూడా. అంటే ఆయన తెలుస్తుంది
మనం కొన్ని మాటలు కొన్ని హామీలు ఇచ్చాం, వాటిని మనం నెరవేర్చలేకపోతున్నాము. వాటిని నెరవేర్చలేకపోవటానికి కారణం నేను ఇది నా సొంత ప్రభుత్వం కాదు కదన్న ఒక అశక్తత కనబడతా ఉంది. ఓకే. సో అంటే ఈ ఇందులో అశక్తతో ఇంకా Definitely hidden చాలా ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు చెప్పిన గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత నుంచి మీకు నేరాలు తగ్గుముఖం పట్టాయి మీరు అబ్జర్వ్ చేస్తే. అండ్ మిస్సింగ్ వాలంటీర్స్ ది కూడా, అదే అది కూడా అప్డేట్ ఏం లేదు అని అనేసి అని అంటూ ఉన్నారు. అది దానికి సంబంధించి అది కొన్ని సంవత్సరాలుగా జరిగిన పరిణామాలు అవన్నీ. అంటే మీరు చెప్తుంది 33,000 మంది ఆడపిల్లలు yeah. తప్పిపోయారని. దానికి సంబంధించి కొన్ని ఏళ్లుగా జరిగిన పరిస్థితి అవన్నీ. వాటన్నిటికి సంబంధించి కూడా హోంశాఖ బలంగా పనిచేయాలి. ఇవాళ హోంశాఖ అంటే ఎవరండి? వంగలపూడి అనిత గారు, చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉంది. వాళ్ళు దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సో ఒక్క రోజులో జరిగేవి కాదు అవన్నీ. సో అప్పుడప్పుడు హెచ్చరిస్తున్నారు ఈయన. రైట్. ఈయనది ప్రభుత్వం, ఈయన సొంత ప్రభుత్వం కాదు, ఆ శాఖ ఈయనది కాదు. ఇక ఈయన శాఖ పరంగా ఈయన బ్రహ్మాండంగా చేస్తున్నారు. వాటి మీద కూడా హెచ్చరిస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు చేయకపోతే హోంశాఖ నేను తీసుకొని ఏమైనా చేయమంటారా అంటున్నాడు. అంటే ఆయనలో చిత్తశుద్ధిలో లోపం లేదు, ఆయన బ్రహ్మాండంగా ఆయన ఒక పనిచేస్తారు. కన్నేసి ఉన్నారు. ఇది ఉమ్మడి ప్రభుత్వం కదండి. ఆయన కొన్ని ఎంతవరకు చోట్ల ఇప్పుడు చేయగలుగుతారో అది చేస్తున్నారు. ఈవెన్ 48,000 కోట్ల రూపాయల అక్రమ రవాణా బియ్యాన్ని ఆయన బ్రేక్ చేసినా ఎందుకు పూర్తిగా ముందుకెళ్ళట్లేదంటే అందులో దురదృష్టవశాత్తు ఇందులో పార్టీలకు అతీతంగా నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఓకే. కొన్నిటిని ఎంత గట్టిగా పోరాడినా ఏం చేయలేము. మీరు సినిమా చూస్తారు, ఒక సినిమా అవునవును. సినిమాలో రాణా అనుకుంటా, ఈ వ్యవస్థను బాగు చేద్దామని అనుకుంటే వ్యవస్థ మొత్తం కుళ్ళిపోయి ఉంటుంది. ఈ రోజు మనం చేసే పరిస్థితులు కనపడవు. అట్లాంటి సిచ్యువేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ కనపడతా ఉంది. భారతీయ 2 సినిమాలు అదే చూపిస్తాడు. అవినీతి సిస్టమైజ్డ్ అయిపోయింది.